ఫైసల్బైనా ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ యాంటేషన్స్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ నుండి నేర్చుకుందాము. ఈ పైన 4 ఉన్నాయి కదమ్మా, ఈ 4 కూడాను పైన యాక్సిడెంట్ అని కానీ, తర్వాత గాడ్ బ్లెస్ యూ అని కానీ, సఫరింగ్ అని కానీ, లేకపోతే సఫరింగ్ ఇంకోటి దాంట్లో కూడా సఫరింగ్ అని ఉంది. కాబట్టి ఈ 4 ఏ పదమున్నా కూడా ఆ యాంటేషన్ మీకు ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లోది అని తెలుసుకోవచ్చు. అది తెలుసుకున్న తర్వాత మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఓకే, యాంటేషన్స్లో యాక్సిడెంట్, గాడ్ బ్లెస్ యూ, నెక్స్ట్ సఫరింగ్, 4వ దాంట్లో కూడా సఫరింగ్. ఈ 4 పదాలు ఉన్న ఏ పదం ఉన్నా కూడా ఆ యాంటేషన్ దేనిలో నుంచి వచ్చింది? ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, రిటన్ బై క్రిస్టియన్ బర్నార్డ్, డాక్టర్ బర్నార్డ్ రాసినటువంటి ఆ పోయంలో, ఆ లెసన్లోనిది అని తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు తెలుసుకున్న తర్వాత మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. ఓకే, ఒకసారి కింద చూడండి. రెఫరెన్స్, ఫస్ట్ రెఫరెన్స్, దానిలో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఇట్ ఈస్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఓకే, ఈ లైన్స్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనే లెసన్లో తీసుకోబడ్డాయి. రాసింది డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఓకే, ఈ క్రిస్టియన్ బర్నార్డ్ అని, డాక్టర్ బర్నార్డ్ అని రాసినా మీకు పర్వాలేదు. మరి రాకపోతే ప్రాక్టీస్ చేయండి. క్రిస్టియన్ బర్నార్డ్ అనేది ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ దగ్గర ఫుల్ స్టాప్, క్రిస్టియన్ బర్నార్డ్. లెసన్ పేరు, తర్వాత కవి కానీ ఆథర్ కానీ పేరు, ఈ 2 కూడాను తప్పులు లేకుండా కరెక్ట్ స్పెల్లింగ్తో రాయాలి. ఓకే, తర్వాత కాంటెక్స్ట్. ఇన్ దిస్ లెసన్ బర్నార్డ్ narrates the accident that he had faced along with his wife. ఈ పాఠంలో బర్నార్డు తన భార్యతో కలిసి తాను ఎదుర్కొన్న ప్రమాదాన్ని వివరించాడు. ఈ పాఠంలో బర్నార్డు తన భార్యతో కలిసి తాను ఎదుర్కొన్నటువంటి ప్రమాదాన్ని వివరించాడనమాట. ఓకే, he also describes the lessons he had learned from the 2 children in the hospital. ఆసుపత్రిలో 2 పిల్లలు నుండి తాను నేర్చుకున్నటువంటి పాఠాలను కూడా వివరించాడనమాట. ఆసుపత్రిలో 2 పిల్లల నుండి తాను నేర్చుకున్నటువంటి పాఠాలను కూడా వివరించాడు. He also describes the lessons he had learned from the 2 children in the hospital. Okay, ఈ రెఫరెన్స్ కాంటెక్స్ట్కి అక్కడ అండర్లైన్ చేసుకోండి. చేసి రాస్తే మీకు 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. ఓకే, తర్వాతది ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీరు బై హార్ట్ చేయండి, లేకపోతే ఓన్గా రాయండి. తెలుగులో కూడా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమైతే, అది స్టోరీయే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఓన్గా అయినా రాయొచ్చు. ఓకే, డాక్టర్ బర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. డాక్టర్ బర్నార్డ్ తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. డాక్టర్ బర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. డాక్టర్ బర్నార్డు తన భార్యతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. హిస్ రిబ్స్ వర్ ఫ్రాక్చర్డ్ అండ్ లంగ్స్ వర్ డ్యామేజ్డ్. అతని యొక్క పక్కటెముకలు విరిగిపోయాయి మరియు ఊపిరితిత్తులు కూడాను దెబ్బతిన్నాయి. ఓకే, హిస్ రిబ్స్ వర్ ఫ్రాక్చర్డ్ అండ్ లంగ్స్ వర్ డ్యామేజ్డ్. పక్కటెముకలు విరిగిపోయాయి,
అతని యొక్క పక్కటెముకలు విరిగిపోయాయి, రిబ్స్ అన్నమాట. తర్వాత లంగ్స్ కూడాను డ్యామేజ్ అయ్యాయి, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి అన్నమాట. హిజ్ వైఫ్ షోల్డర్ వాస్ ఫ్రాక్చర్డ్. అతని భార్య యొక్క భుజం ఫ్రాక్చర్ అయింది. ఓకే. When he was admitted in the hospital, he recollected his father's words that suffering is God's way of testing. ఆసుపత్రిలో చేరినప్పుడు బాధలనేవి దేవుని పరీక్షలు అని అన్నటువంటి తండ్రి మాటల్ని గుర్తు చేసుకున్నాడు. ఓకే. వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, హీ రీకలెక్టెడ్ హిస్ ఫాదర్స్ వర్డ్స్ దట్ సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్. ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ బాధలనేవి దేవుడి యొక్క పరీక్షలు అన్నటువంటి తండ్రి మాటల్ని గుర్తు చేసుకున్నాడు అన్నమాట. Bernard saw 2 handicapped boys in the hospital. ఆసుపత్రిలో బర్నార్డు 2 హ్యాండిక్యాప్డ్ వికలాంగుల అబ్బాయిల్ని చూశాడనమాట. బర్నార్డ్ saw 2 handicapped boys in the hospital. 2 హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని బర్నార్డు హాస్పిటల్లో చూశాడు. దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. వాళ్ళు ఆసుపత్రిలో అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం. ట్రాలీతో వారు కార్ రేస్ ఆడారనమాట. దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ ఇన్ ద హాస్పిటల్. ఈ బ్రేక్ఫాస్ట్ ట్రాలీని హాస్పిటల్లో దాంతో కార్ రేసు ఆడారనమాట. దే బోత్ and the patients as well enjoyed every second of the race. వారిద్దరూ కూడాను, ఇంకా రోగులు కూడా, అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడాను ఆ రేస్లో ఉన్నటువంటి ప్రతి సెకండ్ని కూడాను ఎంజాయ్ చేశారు. దే బోత్ అంటే వాళ్ళిద్దరూ తర్వాత పేషెంట్స్ యాజ్ వెల్, వాళ్ళు పేషెంట్స్ కూడా ఎంజాయ్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. వాళ్ళు ప్రతి సెకండ్ని కూడాను రేస్ యొక్క ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేశారు. బర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ ద ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నుంచి బర్నార్డు జీవితం గురించి కొన్ని పాఠాలని నేర్చుకున్నాడు అన్నమాట. Bernard learned a few lessons about life from that episode. లైఫ్ గురించి కొన్ని లెసన్స్ని ఆ ఎపిసోడ్ నుంచి నేర్చుకున్నాడు బర్నార్డ్. అవేంటంటే ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి. 1 should celebrate for being alive. బ్రతికి ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి. ఓకేనా. 1 should celebrate for being alive. బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా గడపాలి, సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడాను. 1 should కంపల్సరీగా చేసుకోవాలి. వాట్ ఈస్ మిస్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తప్పిపోయిందనేది ముఖ్యమైనది కాదు, బదులుగా మిగిలినది చాలా ముఖ్యం అన్నమాట. వాట్ ఈజ్ మిస్డ్, మిస్ అయింది ముఖ్యము కాదు. ఇన్స్టెడ్ దానికి బదులుగా వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్, ఏదైతే మిగిలిందో అది మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మిస్ అయిపోయింది ముఖ్యం కాదు, ఏదైతే మిగిలిందో అది మాత్రమే ముఖ్యం. ఓకే. ఇవన్నీ బర్నార్డ్ నేర్చుకున్నటువంటివి అన్నమాట. ఫైనల్లీ he agrees with his father's words and says the experience of suffering makes a man better. చివరిగా he agrees with తండ్రి మాటలతో ఏకీభవిస్తాడు.
ఏమని ఏకీభవించి ఏం చెప్తాడు? బాధల యొక్క అనుభవం అనేది మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడట. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్, ఈ బాధల యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం అన్నమాట, మేక్స్ ఎ మ్యాన్ బెటర్, మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడట. ఒకటేంటి, వన్ షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్, బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. రెండవది, మిస్ అయింది ముఖ్యం కాదు, ఏదైతే మిగిలిందో అది మాత్రమే ఇంపార్టెంట్. మూడవది ఏంటి, ఫైనల్లీ హీ అగ్రీస్ విత్ హిస్ ఫాదర్స్ వర్డ్స్, చివరిగా తన తండ్రి మాటలతో ఏకీభవిస్తాడు. ఏకీభవించి ఏం చెప్తాడు? ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్, బాధల యొక్క అనుభవం అనేది మనిషిని బాగు చేస్తుంది అని చెప్పాడట. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడాను తెలుగులో కూడా చెప్పాను, కాబట్టి మీరు అర్థం చేసుకొని యాంటేషన్స్ని రాయండి, బై హార్ట్ చేసైనా రాయండి. ఓకే, అర్థం కాకపోతే మరొకసారి వీడియోని చూసి నేర్చుకోండి. తర్వాతది క్వశ్చన్స్ అమ్మ. ఈ క్వశ్చన్స్లో కూడాను పదాలని, కొన్ని వర్డ్స్ని చూసుకోండి. ఆ వర్డ్స్ని బట్టి ఆ యొక్క క్వశ్చన్ ఆ లెసన్లో నుంచి వచ్చింది, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లో నుంచి వచ్చింది అని తెలుసుకొని ఆ యొక్క క్వశ్చన్ రాయొచ్చు అనమాట. అవేంటంటే యాక్సిడెంట్, రెండవది సఫరింగ్, మూడవది రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నాలుగవది డాక్టర్ బర్నార్డ్. ఫస్ట్ది యాక్సిడెంట్, సఫరింగ్, రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నాలుగవది డాక్టర్ బర్నార్డ్. ఈ 4 పదాల్లో ఏ పదం ఉన్నా కూడా ఆ క్వశ్చన్ దేనిలో నుంచి వచ్చింది, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్లో నుంచి వచ్చింది అని తెలుసుకోవచ్చు అనమాట. అది తెలుసుకున్న తర్వాత మీరు ఆ క్వశ్చన్ రాయవచ్చు. ఓకే, దీనిలో క్వశ్చన్లో ఏంటంటే ఇంట్రొడక్షన్, తర్వాత మెయిన్ ఆన్సర్. దానిలో ఇంట్రొడక్షన్, మెయిన్ ఆన్సర్ కూడాను యాంటేషన్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, కాబట్టి నీట్గా నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.